మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ ఫైలింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఈ ఫైలింగ్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనం టైప్ చేస్తానే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫైలింగ్ .goe.in అక్కడ ప్రెస్ చేసిన లేదా ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ ప్రెస్ చేస్తానే మనము ఇన్కమ్ ట్యాక్స్ సైట్కి వెళ్తాం. ఇక్కడ ఫస్ట్ టైము ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు రిజిస్టర్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చి లాగిన్ హియర్ ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇన్ కేసు పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రీసెట్లో ప్రెస్ చేస్తేనే వాళ్ళ పాస్వర్డ్ కనుక్కోవచ్చు. ఇక్కడ మొదటగా ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఇక్కడ లాగిన్ హియర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తానే మొదటగా మనము యూజర్ ఐడి మన యొక్క పాన్ నంబరు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మనం పాన్ నంబర్ ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్ మనం ఇంతకుముందు ఉన్నటువంటి పాస్వర్డ్ మనం సెట్ చేసినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తానే లాగిన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తానే మనము ఇక్కడ డాష్బోర్డ్ మై అకౌంట్ ఈ ఫైల్ ముందుగా మనము మన యొక్క ట్యాక్స్ పే చేసిన దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. మన టీడీఎస్ పే చేసినారా మన యొక్క ట్యాక్స్ పే చేసింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వ్యూ ఫామ్ 26AS ట్యాక్స్ క్రెడిట్ ఇక్కడ ప్రెస్ చేస్తానే మన యొక్క వ్యూ ఫామ్ 26AS ట్యాక్స్ క్రెడిట్ మన యొక్క ట్యాక్స్ ఇక్కడ క్రెడిట్ అయిందో లేదు చెక్ చేసుకోవచ్చు. దాని ఫస్ట్ మొదటగా కంటిన్యూ అని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తానే టీడీఎస్ అనే వెబ్సైట్ వస్తుంది. దీంట్లో మనము ఐ అగ్రీ టు ద యూసేజ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫామ్ 16 అని ఇక్కడ ప్రొసీడ్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తానే మనకు క్లిక్ వ్యూ ట్యాక్స్ క్రెడిట్ ఫామ్ 26AS అని ఇక్కడ ప్రెస్ చేస్తానే మనకు ఫామ్ 26ASలో అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2020-21. వ్యూ యాజ్ మనకు HTML తీసుకోవాలి. ఇన్స్టెంట్గా చూడాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఎంప్లాయర్ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ 40A డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనం టోటల్ అమౌంట్ పెయిడ్ ఎంత క్రెడిట్ అయింది, టోటల్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎంత డిడక్ట్ అయింది ట్యాక్స్, టోటల్ టీడీఎస్ డిపాజిటెడ్ ఎంత డిపాజిట్ చేశారు 57,450 డిపాజిట్ చేశారు. దీన్ని మనము ఫామ్ 16 పార్ట్ బిలో చెక్ చేసుకోవచ్చు. 57,450 చెక్ చేసుకున్న తర్వాత ఓకే మనం టీడీఎస్ పే చేసిన తర్వాత మనం ఈ ఫైలింగ్ చేయాలి. నెక్స్ట్ దీన్ని లాగౌట్ చేసేసి మనము ఈ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఇక్కడ ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రెస్ చేస్తానే మనకు పాన్ నంబర్ అసెస్మెంట్ ఇయర్ 2020-21, ఐటీఆర్ ఫామ్ నెంబర్ ITR1 సాలరీడ్ ఎంప్లాయీస్ ఐటీఆర్ ఫామ్ నెంబర్ 1 ఈ ఫైలింగ్ చేస్తారు. ఫిల్లింగ్ టైప్ ఒరిజినల్ లేదా రివైజ్డ్ ఫామ్ సబ్మిషన్ మోడ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ ఇక్కడ చేస్తానే మనకు మన యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు మనము ఏ బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నాం దాన్ని చూసుకొని కరెక్ట్గా ఉంటే ఓకే. సెలెక్ట్ అకౌంట్ ఫర్ రీఫండ్ క్రెడిట్ ఈ అకౌంట్కి మనకు రీఫండ్ వస్తే ఈ అకౌంట్కు మనకు క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ ఫ్రీ ఫైల్
కన్సెంట్. ఇప్పుడు దీని ఐ అగ్రీ, తర్వాత అగ్రీ టు చెక్ ఆల్ ద ఫ్రీ ఫిల్డ్ డేటా, కంటిన్యూ. ఇక్కడ ఫస్ట్ ఐడియల్ సెషన్ టైమర్ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ 45 మినిట్స్ వస్తుంది మనకు. మనము ప్రతి స్టెప్ చేసుకుంటూ సేవ్ చేసుకోవాలి. సేవ్ డ్రాప్ చేస్తేనే మళ్ళీ 45 మినిట్స్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషను, కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్సెస్ పెయిడ్ అండ్ వెరిఫికేషను, షెడ్యూల్ డి, షెడ్యూల్ 80D, షెడ్యూల్ 80G, షెడ్యూల్ 80GGA. దీంట్లో ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవాలి. చదివిన తర్వాత నెక్స్ట్ 40A జనరల్ ఇన్ఫర్మేషన్. మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. పాన్ నంబర్, ఫస్ట్ నేమ్, ఆధార్ నెంబర్, తర్వాత ముఖ్యంగా మనం మొబైల్ నెంబరు, మనం యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి, చెక్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మన ఈమెయిల్ అడ్రస్కి యొక్క నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఫర్దర్ కమ్యూనికేషన్ ఈ ఈమెయిల్కి వస్తుంటాయి. మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ చెక్ చేసుకోవాలి. తర్వాత మన అడ్రస్ ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. తర్వాత నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పెన్షనర్స్, అదర్స్. మనం స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటాం. ఫైల్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ముందు అయితే 139 సబ్సెక్షన్ 1 తీసుకోవాలి. అలా కాకుండా లేట్ అయిందనుకోండి, డ్యూ డేట్ తర్వాత బీ లేటెడ్. మనం ఏమైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు రివైజ్ తీసుకోవాలి. 139(5). డ్యూ డేట్ అయిపోయింది, కండోనేషన్ ఆఫ్ డిలే అయిపోయిన తర్వాత, ఫైన్ పడిన తర్వాత ఇక్కడ చూస్ చేసుకోవాలి ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్. తరువాత మనము ఇక్కడ ఆర్ యూ ఫిల్లింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 7th ప్రొవిజన్. ఇక్కడ మనకు 139(1) ఇది మనం నో తీసుకోవాలి. నో తీసుకొని మిగిలిన కాలం మనకు అప్లికబుల్ కావు. నెక్స్ట్ సేవ్ డ్రాఫ్ట్ అయితేనే మనకు ఐడియల్ టైం 45 మినిట్స్ మళ్ళీ యథావిధిగా వస్తుంది. నెక్స్ట్ కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్, దీంట్లోకి వెళ్ళాలి. దీంట్లో మొత్తం మనం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట, మన యొక్క శాలరీ డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. మన యొక్క శాలరీ, గ్రాస్ శాలరీలో ఇక్కడ పోస్ట్ చేయకుండా మనం శాలరీ యాజ్ ఫర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ఇక్కడ మనం శాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇది ఫిల్ చేసే ముందు మనం ఫామ్ 16 దగ్గర పెట్టుకొని చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఫామ్ 16 దగ్గర పెట్టుకొని శాలరీ ఎంత, ఇది ఫామ్ 16 పార్ట్ బి. శాలరీ యాజ్ ఫర్ ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 10,33,744, 7,33,744. వాల్యూ ఆఫ్ రిక్విజిట్స్, అలవెన్స్లు ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ యాజ్ ఫర్ సెక్షన్ 17A ఇక్కడ ఉంటేనే మనకు ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనము హెచ్ఆర్ఏ ఇక్కడ ఎంటర్ చేయాలి. B1లో గ్రాస్ శాలరీ తర్వాత ఫస్ట్ సెక్షన్ 10(13A)లో మనకు ట్రావెల్ కన్సెషన్ అసిస్టెన్స్ దాంట్లోనే మనకు ఇవన్నీ మనకి ఏమేమో అప్లికబుల్ అవి చూస్ చేసుకోవాలి. 13A హౌస్ రెంట్, సెక్షన్ 10(13A) అలవెన్స్ టు మీట్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ హౌస్ రెంట్ ఇక్కడ తీసుకొని మనకు హౌస్ రెంట్ కూడా ఫ్రీ ఫిల్డ్ కాబట్టి ఆటోమేటిక్గా డేటా అంతా వచ్చింది. 52,243 మనం చెక్ చేసుకోవాలి. 52,243 ఆ డేటా ఆల్రెడీ ఎంటర్ అయిందనమాట. హెచ్ఆర్ఏ ఎంటర్ చేసాం, హౌస్ రెంట్ అలవెన్స్. నెక్స్ట్ నెట్ శాలరీ, హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అయిన తర్వాత నెట్ శాలరీ, తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16A. 16 ఇది స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ 2,400.
కలిపి ఇక్కడ చూపిస్తుంది అనమాట. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16. ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ శాలరీస్ 9,29,101. మనము ఇక్కడ ఫామ్ 16లో 9,29,101. నెక్స్ట్ తరువాత టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. మనకు కానీ హౌస్ ప్రాపర్టీ ఉంటేనా ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్. టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ మనకు సెలెక్ట్ అని తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సెలెక్ట్ తీసుకుంటే ఓకే, మనకు హౌస్ ప్రాపర్టీ లేనప్పుడు, సెల్ఫ్ ఆక్యుపైడ్ లేనప్పుడు ఇక్కడ సెలెక్ట్ తీసుకుంటాం. మనకు సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌసింగ్ లోన్ ఉన్నప్పుడు, మన సొంత ఇల్లు ఉన్నప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకుంటాం. హౌసింగ్ లోన్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ అనేది రాదు. మనము హౌస్ రెంట్ తీసుకున్నప్పుడు, సెల్ఫ్ ఆక్యుపైడ్ తీసుకున్నప్పుడు, హౌసింగ్ లోన్ ఉన్నప్పుడు మనం హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ చూపించకూడదు. తర్వాత ఇంట్రెస్ట్ పేబుల్ ఆన్ బారోడ్ క్యాపిటల్. మనకు హౌస్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఎంతవరకు చూపించుకోవచ్చు అంటే 2 lakhs లోపు చూపించుకోవచ్చు. హౌస్ లోను ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ 2 lakhs వరకు ఎగ్జామ్షన్ చూపించుకోవచ్చు. ఇన్ కేస్ 2 lakhs అబోవ్ అయితేనే మనము నోట్ మ్యాక్సిమం లాస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ 2 lakhs అబోవ్ అయితే ITR 2 ఫిల్ చేయాలి. ఇన్ కేస్ నెక్స్ట్ లెట్ అవుట్ అంటే అద్దె ఇల్లు ఉన్నప్పుడు, మనకు హౌస్ లోన్ ఉండి మనకు ఆ ఇంటిలో లేనప్పుడు మనం వేరే చోట రెంట్కు ఉంటున్నామప్పుడు మనం హౌస్ లోన్ చూపించుకోవచ్చు. హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మన సొంత ఇల్లు రెంట్కి ఇచ్చినప్పుడు దాని మీద వచ్చిన ఆదాయం ఇక్కడ చూపించాలి. దాని మీద వచ్చిన ఆదాయం గ్రాస్ రెంట్ రిసీవ్డ్, దాని మీద వచ్చిన రెంట్ ఇక్కడ చూపించాలి. మనకు 50,000 50,000 30,000 ఆ 30,000 చూపించాలి. దానికి ట్యాక్స్ పెయిడ్ టు లోకల్ అథారిటీస్. మనం లోకల్ అథారిటీస్ ఏమన్నా ట్యాక్స్ పే ఉంటే దాన్ని తీసేయాలి. ఇక్కడ మనకు ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ సాలరీస్ ప్రాపర్టీ, ఇది మనకు ట్యాక్సిబుల్ అనమాట. ఇక్కడ మనకు లేనప్పుడు, ఇక్కడ లేదు కాబట్టి సెలెక్ట్ ఇక్కడ తీసేస్తాం. మనకి ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్, మన యొక్క సేవింగ్ అకౌంట్ ద్వారా దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించాలి. లేదా ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ చూపించవచ్చు. లేదా ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్, మనకు ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రీఫండ్ వచ్చినప్పుడు ఆ రీఫండ్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు వేస్తారు. ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. లేదంటే ఫ్యామిలీ పెన్షన్ ఉంటే ఇక్కడ చూపించవచ్చు, లేదా ఎనీ అదర్ ఇన్కమ్ ఉంటే మనం చూపించవచ్చు. నెక్స్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది? మన యొక్క ఫామ్ 16 గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంది. తర్వాత ఇక్కడ టోటల్ అమౌంట్ ఆఫ్ అదర్ ఇన్కమ్ రిపోర్టెడ్ బై ద ఎంప్లాయీ. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ 8,20,567 ఉంది. ఇన్కమ్ ఆర్ అడ్మిసిబుల్ లాస్. హౌస్ ప్రాపర్టీ రిపోర్టెడ్ బై ద ఎంప్లాయీ. ఇక్కడ హౌస్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఎంప్లాయర్ హౌస్ ప్రాపర్టీ రిపోర్టెడ్ చేశారు. లోన్ తీసుకున్నాడు కాబట్టి ఆ లోన్ ఇక్కడ హౌసింగ్ లోన్ తీసుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ హౌసింగ్ లోన్ చూపించాలి. హౌసింగ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ ఏం లేవు. గ్రాస్ టోటల్ ఇన్కమ్ సెక్షన్ 80C 1,50,000 మ్యాక్సిమం డిడక్షన్ వచ్చింది. అదేవిధంగా సెక్షన్ 80CC పేమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పెన్షన్ ఫండ్ ఉంటే ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ 80CCD1 కాంట్రిబ్యూషన్ టు పెన్షన్ స్కీమ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషను, ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. 80CCD1 అనేది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ NPS. ఇక్కడ 80CCD2 అనేది ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ చూపిస్తాం. 1,50,000తో పాటు మనం
అదనంగా 50,000 రూపాయలు కూడా ఇక్కడ మనము క్లెయిమ్ చేసుకోవచ్చు, మినహాయింపు తీసుకోవచ్చు. 80cc D1Bలో ఇక్కడ 50,000 ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యక్తి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది. ఇక్కడ ఈ ఎంప్లాయర్ ఇక్కడ మనము హౌస్ లోన్ తీసుకున్నాడు. ఎంత ఇంట్రెస్ట్ పేయబుల్ బారోడ్ క్యాపిటల్ అంటే 1,08,534 1,08,534 ఇక్కడ చూపించింది. నెక్స్ట్ సెక్షన్ 80D ఈసారి సెక్షన్ 80Dకి సపరేట్ షెడ్యూల్ ఇచ్చారు, మనం ఇక్కడ ఫిల్ చేయాలి. సెక్షన్ 80D ఇక్కడ ఫిల్ చేయాలి. వెదర్ యు ఆర్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎక్స్క్లూడింగ్ పేరెంట్స్ కాకుండా ఈజ్ ఏ సీనియర్ సిటిజన్ ఉంటేనా ఇక్కడ ఎస్ ఇస్తాం, లేదంటే నో ఇస్తాం. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కడ మనకు ఉంటేనా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. 80D సెక్షన్ 80D 1,440 రూపాయలు ఉంది. 1,440 రూపాయలు హెల్త్ అండ్ ఇన్సూరెన్స్. ఇంకా ఏమన్నా ఉన్నాయా? 1,440. తర్వాత 80G 120 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వెదర్ ఎనీ వన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్, మీ పేరెంట్స్లో ఎవరైనా సీనియర్ సిటిజన్ ఉంటే ఇక్కడ తీసుకోవాలి. ఎస్ అయితే ఎస్, లేదంటే లేదు. నాట్ క్లెయిమింగ్ టు పేరెంట్స్కి మనం క్లెయిమ్ చేసుకోకపోతే ఈ ఆప్షన్ తీసుకోవాలి. నో అని ఇస్తున్నాం. క్లెయిమ్ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ 80Gలో ఇక్కడ మనం గమనిస్తే 80Gలో 120 రూపీస్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ 120 రూపీస్ ఉంది. ఇక్కడ మనం చూపించవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మన ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా సొసైటీ కానీ మనం డొనేషన్ చేసినప్పుడు ఇక్కడ మనం చూపించుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది డోనీ వచ్చి ఏపీ గవర్నమెంట్. అడ్రస్ వచ్చి అమరావతి, AMARAVATHI అమరావతి. డిస్ట్రిక్ట్ గుంటూరు. స్టేట్ కోడ్ ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 5220220. పాన్ ఆఫ్ డోనీ వచ్చి మనకు ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ డోనీ ఈజ్ ఎ గవర్నమెంట్ అండ్ పాన్ ఈజ్ నాట్ అవైలబుల్ కనుక ఇది యూజ్ చేయాలి. 5G 4 zeros 1G 5G 3 4 5G 1 2 3 4 1G. డొనేషన్ ఇన్ క్యాష్ కాదు కదా, మనం డొనేషన్ ఇన్ అదర్ మోడ్ మనం వచ్చి ఎంత పే చేసామంటే 120 రూపీస్ పే చేసాం. ఇక్కడ 120 రూపీస్ చూపిస్తాం. నెక్స్ట్ ఇంకా మనకు ఉంటేనా ఇక్కడ యాడ్ చేసుకొని మన ఇంకా ఆర్గనైజేషన్కి ఏమన్నా మన డొనేషన్స్ ఉంటేనే ఇక్కడ చూపించుకోవచ్చు. కొన్ని 50% ఉండేవి ఇక్కడ చూపించుకోవచ్చు. డొనేషన్ ఎంటైటిల్డ్ ఫర్ 50% డిడక్షన్ వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్ లేకుండా ఇక్కడ మనకుంటే చూపించుకోవచ్చు. కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ చేసినట్టు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. 120 ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. 80GGA ఇక్కడ డొనేషన్స్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆర్ రూరల్ డెవలప్మెంట్ కానీ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనం డొనేషన్ చేస్తే ఇక్కడ మనం సపరేట్గా షెడ్యూల్ 80GGL చూపించాలి. సేమ్ అదే ఇంతకుముందు 80Gలో చేసిన ప్రొసీజర్ ఇక్కడ చూపిస్తాం. నెక్స్ట్ 80D కూడా చేసాం. షెడ్యూల్ D అనేది
80C చేసిన తర్వాత ఇక్కడ రావాలి మనం. ఇందాక మనం 80D చేసాం. 80DD వచ్చి డిపెండెంట్ పర్సన్ విత్ డిజేబిలిటీ, మన మీద ఆధారపడిన వ్యక్తి డిజేబిలిటీ ఉంటేనా ఇక్కడ వచ్చి మనము 75,000 వరకు ఇవ్వచ్చు. డిపెండెంట్ పర్సన్ విత్ సివియర్ డిజేబిలిటీ అక్కడ 1,25,000 వరకు ఇవ్వచ్చు. 80DDలో వచ్చి మెయింటెనెన్స్ ఇంక్లూడింగ్ మెడికల్ ట్రీట్మెంట్ డిపెండెంట్ లేదా ఉండి మన మీద ఆధారపడిన వ్యక్తులు ఉండి వాళ్ళకి సివియర్ డిజేబిలిటీ ఉంటేనా, మామూలుగా డిజేబిలిటీ ఉంటేనా 75,000, సివియర్ డిజేబిలిటీ ఉంటేనా 1,25,000 ఇక్కడ క్లెయిమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ డిపెండెంట్ పర్సన్ విత్ డిజేబిలిటీ లిమిట్ వచ్చి 75,000, డిపెండెంట్ పర్సన్ విత్ సివియర్ డిజేబిలిటీ మ్యాక్సిమం లిమిట్ వచ్చి 1,25,000. నెక్స్ట్ 80DDB మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ స్పెసిఫైడ్ డిసీజెస్, సెల్ఫ్ ఆర్ డిపెండెంట్కు 40,000, సీనియర్ సిటిజన్ లేదా సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ ఉంటే వాళ్ళకు 1,00,000 వరకు. ఇక్కడ మనకుంటే ఇక్కడ చూపిస్తాం. సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ మ్యాక్సిమం లిమిట్ వచ్చి 40,000, సెల్ఫ్ ఆర్ డిపెండెంట్ సీనియర్ సిటిజన్ మ్యాక్సిమం లిమిట్ 1,00,000 ఇక్కడ ఉంటే చూపిస్తాం. నెక్స్ట్ 80E వచ్చి ఇంట్రెస్ట్ అమౌంట్ చూపిస్తాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ ఫ్రమ్ హైయర్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్ కానీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు దెర్ ఈజ్ నో లిమిట్, ఇక్కడ లిమిట్ ఏం లేదు. ఈ తగ్గింపు అనేది అప్ టు 8 years వరకు ఉంటుంది. ఈ తగ్గింపు అనేది 8 years వరకు మనం లోన్ తీసుకున్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇక్కడ చూపించవచ్చు 80Eలో. నెక్స్ట్ 80EE వచ్చి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ ఫర్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు మనకు ఇంతకుముందు 2 lakhs వరకు చూపించుకోవచ్చు. ఇక్కడ 2 lakhs వరకు చూపించుకోవచ్చు. అదనంగా మళ్ళీ 50,000 రూపాయలు చూపించుకోవచ్చు. దానికి కండిషన్స్ అప్లై ఉన్నాయి. 80EEలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ ఫర్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇక్కడ మనం అవైల్ చేసుకోవాలంటే, ఇక్కడ 50,000 రూపాయలు మనం క్లెయిమ్ చేసుకోవాలంటే కండిషన్స్ ఆర్ అప్లైడ్. లోన్ అనేది April 1, 2016 మరియు March 31, 2017 లోపల తీసుకొని ఉండాలి. లోన్ అమౌంట్ 35 లక్షలకు దాటి ఉండకూడదు. లోన్ అమౌంట్ అనేది 35 లక్షలు దాటి ఉండకూడదు. హౌస్ పర్చేజ్డ్ 50 లక్షలు దాటి ఉండకూడదు. మొదటగా లోన్ తీసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు 2 లక్షలు దాటిన తర్వాత 50,000 రూపాయలు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు 80EEలో. నెక్స్ట్ 80EEలో డిడక్షన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకన్ ఫర్ సర్టన్ హౌస్ ప్రాపర్టీ. 80EAలో మన హౌస్ లోన్ 2 lakhs దాటిన వారు ఇక్కడ చూపించుకోవచ్చు. హౌస్ యొక్క ప్రాపర్టీ 45 lakhs దాటకూడదు. ఇక్కడ 3.5 lakhs వరకు చూపించుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం హౌస్ను కొనుగోలు చేసి ఉండాలి. 2019 April 1 నుంచి 2020 March 31 వరకు వాళ్ళు లోన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ 80EEB డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్చేస్ ఎలక్ట్రికల్ వెహికల్ మీద లోన్ తీసుకొని ఉంటే ఆ లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇక్కడ 1,50,000 వరకు మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. 80G డొనేషన్స్ ఆల్రెడీ చేసాము. 80GG రెంట్ పెయిడ్, మనకి HRA రానప్పుడు మనం విడిగా రెంట్ పే చేస్తుంటాం. అలాంటి వారు 80GGలో క్లెయిమ్ చేసుకోవచ్చు. 80GGలో క్లెయిమ్ చేసుకునే వాళ్ళకు మనం రెంట్ చెల్లిస్తూ HRA క్లెయిమ్ చేయని వాళ్ళు ఇక్కడ రెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 3 అంశాలు ఉన్నాయి. రెంట్ పెయిడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ టోటల్ ఇన్కమ్. ఈ 3 ఆప్షన్లో ఏది లీస్ట్ అమౌంట్ అంటే దాన్ని అప్లై చేయాలి. 25% ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ లేదా మంత్కి 5,000 రూపాయల చొప్పున చూపించుకోవచ్చు. వీటిల్లో ఈ 3 ఏది తక్కువైతే అది 80GG రెంట్ పెయిడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 80GGA డొనేషన్స్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మనం ఇచ్చింటే ఇక్కడ చూపించు. డొనేషన్స్ టు పొలిటికల్ పార్టీస్, రాజకీయ వ్యక్తులకు రాజకీయ పార్టీలకు ఏమైనా డొనేషన్స్ ఇచ్చింటే ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 80TTA ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ యువర్ సేవింగ్ అకౌంట్ ఆర్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఈజ్ ట్యాక్సేబుల్. మనకు సేవింగ్ అకౌంట్ మీద కానీ మన యొక్క డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ వస్తే అది ట్యాక్సేబుల్ ఇన్కమ్.
మనం క్లెయిమ్ ఎంతవరకు చేసుకోవచ్చు? 10,000 వరకు యూ కెన్ క్లెయిమ్ రిడక్షన్ అప్ టు 10,000. ఈ 10,000 అనేది మనము ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో చూపిస్తాం. అలా కాకుండా 5,000 వరకు ఇక్కడ చూపించుకోవచ్చు. మొదటగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో 10,000 వరకు చూపిస్తాం. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో ఇన్కమ్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్ ఇక్కడ చూపిస్తాం 10,000 వరకు. 10,000 దాటితే 5,000 వరకు ఇక్కడ చూపించుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్ అదర్ దాన్ సీనియర్ సిటిజన్ కాకుండా సీనియర్ సిటిజన్కి ఇక్కడ 80 TDB ఇక్కడ చూపించుకోవచ్చు. 50,000 వరకు ఫిక్స్డ్ డిపాజిట్ ఇక్కడ ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్కు. సీనియర్ సిటిజన్ అంటే ఏజ్ 65 ఇయర్స్ అబోవ్ ఉండాలి. డిపాజిట్ విత్ బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ కానీ క్లెయిమ్డ్ అప్ టు 50,000 ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఇలాంటి వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 80U అనేది 80U అనేది సెల్ఫ్ విత్ డిజేబిలిటీ ఉంటేనా 75,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. విత్ సివియర్ డిజేబిలిటీ ఉంటేనా 1,25,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ డిడక్షన్స్ మనం 2,02,01,560 టోటల్ డిడక్షన్ 201,560 డిడక్షన్స్. టోటల్ డిడక్షన్స్ 201,560 కరెక్ట్గా ఉంది. టోటల్ ట్యాక్సేబుల్ ఇన్కమ్ ఎంత? 6,19,010 రూపీస్. 6,19,010 రూపీస్ టోటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఆల్రెడీ సిస్టమే మనకు ట్యాక్సేబుల్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్ ఎంత చేయాలి? 36,302 ఉంది. 36,302. నెక్స్ట్ రీబేట్ ఏమి ఉండదు. 5 lakhs అబవ్ ఉంది కాబట్టి ఇక్కడ రీబేట్ ఏమి ఉండదు. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4%. ఈ అమౌంట్ మీద ట్యాక్స్ పేబుల్ మీద 4% ఎడ్యుకేషన్ సెస్. రీఫండ్ అండర్ సెక్షన్ 89 ఏం లేదు. బ్యాలెన్స్ ట్యాక్స్ ఆఫ్టర్ రిలీఫ్ ఏం లేదు కాబట్టి సేమ్ అమౌంట్. నెక్స్ట్ టోటల్ ట్యాక్స్ ఫ్రీ బై ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ ఇంట్రెస్ట్ ఏముందా ఏం లేవు కాబట్టి మనం ట్యాక్స్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నాం. 57,450. మనం ఫామ్ 16 ప్రకారము ట్యాక్స్ రీఫండబుల్ 19,696 అనేది రీఫండ్ రావాలి. ట్యాక్స్ పెయిడ్ అండ్ వెరిఫికేషన్ రీఫండ్. టోటల్ ట్యాక్స్ పెయిడ్ 57,450 పే చేశాడు. అమౌంట్ పేబుల్ ఏమనుందా? ఇది D13 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు జీరో లేకుండా సమ్ అమౌంట్ ఇక్కడ చూపిస్తే మనం పే చేయాలని, లేదంటే ఇక్కడికి రీఫండ్ రావాలి. 19,700 రీఫండ్ రావాలి. 19,696 ఉంది. దీనికి నియరెస్ట్ టు 10కు నియరెస్ట్ రౌండ్ ఆఫ్ అవుతుందండి. 19,700 రీఫండ్ రావాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ IFSC కోడ్ చెక్ చేసుకుంటాం. నేమ్ ఆఫ్ ది బ్యాంకు, అకౌంట్ నెంబర్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ ప్లేస్, మన వర్కింగ్ ప్లేస్ ఇస్తాం. ఇవన్నీ చేసేటప్పుడు ప్రివ్యూ చూస్తాం ఒకసారి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏప్రిల్ మే కోవిడ్ సమయంలో మనకు ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో మనం ఏమన్నా ఇంకా క్లెయిమ్ చేసుకోవడానికి మనం ఏమన్నా పే చేసినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎస్ అని ఇస్తే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నో ఇవ్వాలి. నో ఉంటే ఎస్ ఇస్తాం. ఇక్కడ ఎస్ ఇచ్చామనుకోండి, మనకు ఏమన్నా పే చేసి ఉంటే షెడ్యూల్ D1 ఇక్కడ మనం చూపించుకోవచ్చు. డిడక్షన్స్ ఇక్కడ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో మనకి ఏమన్నా కోవిడ్ సమయంలో పే చేసి ఉంటే మనం ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు. పే చేయలేదు కాబట్టి ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్. ట్యాక్స్ పెయిడ్ వెరిఫికేషను ఓకే. రీఫండ్ అమౌంటు, ట్యాక్స్ డీటెయిల్స్ ఓకే కరెక్ట్గా ఉన్నాయి. కాంపిటేషన్ ఆఫ్ ట్యాక్స్ ఎంత పే చేశాడు, తరువాత ట్యాక్స్ డీటెయిల్స్, ట్యాక్స్ పెయిడ్ వెరిఫికేషన్, రీఫండ్ అమౌంట్. మనం వెరిఫికేషన్ ఆప్షన్ తీసుకోమని సిస్టమ్ అడుగుతుంది. మనము ఆధార్
మొబైల్ నెంబర్కి ఆధార్ లింక్ చేసి ఉంటే మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. లేదంటే మనము తర్వాత ఈ వెరిఫై లేటర్ వితిన్ 120 డేస్లో 120 రోజుల లోపల మనం ఈ వెరిఫై చేసుకోవచ్చు. మనం ఇక్కడ మళ్ళీ ప్రివ్యూ సబ్మిట్ ఆప్షన్లో ప్రివ్యూ చూసుకోవచ్చు. మనం అడ్రస్ డీటెయిల్, ప్రివ్యూ, సబ్మిట్, ఎడిట్, ఎగ్జిట్ ఈ 3 ఆప్షన్లు మనము మన పర్సనల్ డీటెయిల్స్, తరువాత కాంపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. తరువాత మన యొక్క డిడక్షన్స్ అన్నీ కరెక్ట్గా పోస్ట్ చేసామా లేదా చేసుకోవాలి. ఓకే అని కరెక్ట్గా పోస్ట్ చేసాము. సబ్మిట్ డౌన్లోడ్ ITR 5 అక్నాలజ్మెంట్ కార్డ్. మనం ఇక్కడ 120 డేస్లో మనం చేస్తా ఉన్నాయి కదా, ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఈ వెరిఫై రిటర్న్స్ డేటా ప్రీవియస్ ఇయర్ ఉంది. వ్యూ రిటర్న్స్ ఫార్మ్స్, సెలెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, సబ్మిట్. ఈ వెరిఫై రిటర్న్ డేటా, ఈ వెరిఫై రిటర్న్ ప్రెస్ చేస్తానే ఇక్కడ మనము ఇక్కడ ప్రెస్ చేస్తానే మనకు వస్తుంది. ఇక్కడ మనము ఈ వెరిఫై రిటర్న్, ఇక్కడ ఈ వెరిఫై రిటర్న్ బటన్ ప్రెస్ చేస్తానే మనకు 3 ఆప్షన్ అడుగుతుంది. ఆప్షన్ 1 మనము ఆధార్ ఓటీపీ తీసుకున్నాం. ఆప్షన్ 3 తీసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని ఐ వుడ్ లైక్ టు జనరేట్ ఓటీపీ, ఆధార్ ఓటీపీ 07525. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. మన ఈ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది. మనం చూసుకోవచ్చు. మై అకౌంట్లోకి వెళ్ళి వ్యూ ఈ ఫైల్డ్ రిటర్న్స్ ఫార్మ్స్ 551 848. సార్ ఓకే సార్. ఇంకోటి కూడా వచ్చింది కదా, మరి ఇదే అనుకుంటా. ఇప్పుడు వచ్చింది ఇదే. ఇక్కడ మనకు మెసేజ్ ఈ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కాకుండా ఈ ఫైల్ రిటర్న్స్ ఫార్మ్స్ ITR ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. మన మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగా ఇయర్ వైజ్ మనం చూసుకోవచ్చు. 2020-21 అసెస్మెంట్ ఇయర్ 2020-21 సంబంధించి ITR 1 మనము ఫిల్లింగ్ డేట్ 19 ఆగస్టు 19 రోజు చేసాము. ఒరిజినల్ 139 సబ్సెక్షన్ 1 చేసాము. సక్సెస్ఫుల్ వెరిఫైడ్. ITR ప్రాసెస్డ్ అనేది మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత ITR ప్రాసెస్డ్ వస్తుంది. అంతవరకు మనం చేసిన పని సక్సెస్ఫుల్ వెరిఫైడ్. ఈ వెరిఫికేషన్ అయిపోతే మన యొక్క పార్ట్ అయిపోతుంది. 100% అక్నాలజ్మెంట్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అక్నాలజ్మెంట్ కార్డు మై ఫ్రెండ్స్ అసెస్మెంట్ ఇయర్ 2020-21 ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అక్నాలజ్మెంట్ కార్డు. ఇది మన యొక్క ఫాన్ నెంబరు, ఈ ఫైలింగ్ అక్నాలజ్మెంట్ నెంబర్, ఇది అక్నాలజ్మెంట్ నెంబరు, టోటల్ ఇన్కమ్ ఇది, తర్వాత నెట్ ట్యాక్స్ పేయబుల్, తర్వాత టోటల్ ట్యాక్స్ ఈ అమౌంట్, ట్యాక్స్ రీఫండబుల్ 19,700 మన యొక్క 19,696 ఉంది. రౌండ్ టు 10 రూపీస్ అనమాట. 19,696 ఉంది. ఇది ఫామ్ 16 పార్ట్ బి. ఇది 19,700 ఇది రీఫండబుల్ రావాలి. ఇది డు నాట్ సెండ్ దిస్ అక్నాలజ్మెంట్ టు CPC బెంగళూరు. మనం బెంగళూరుకు పంపవలసిన అవసరం లేదు. ఇది మనం ఫైల్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మన పార్ట్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగా డాష్ బోర్డు మనం
వ్యూ రిటర్న్స్ ఫామ్స్ చూడొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనం చేసినప్పుడు డాష్బోర్డ్లో ఉంటాయి. మై అకౌంట్లో వ్యూ ఫామ్ 26 AS ట్యాక్స్ క్రెడిట్ అయింది. మనం DDO ద్వారా ట్యాక్స్ డిడక్షన్ అమౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది 26 AS. తర్వాత ఈ ఫైల్ రిటర్న్స్ మనం ఈ ఫైల్ రిటర్న్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయొచ్చు. ఇది మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లాగౌట్ మన ఈ ఫైల్ చాలా చక్కగా చేస్తానే లాగౌట్ చేయొచ్చు.